నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలన్నది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని, దానిని నెరవేర్చేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బూత్ లెవెల్ కమిటీ సభ్యులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై రాష్ట్రం అంతా దృష్టి సారించిందని, పాత కొత్త తేడా లేకుండా కార్యకర్తలందరినీ కలుపుకొని వెళ్లాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓటర్లను చైతన్యపరచాలన్నారు. ప్రజల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు వివరాలు సేకరించి రాబోయే పిఎస్సి సమావేశం కోసం సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను, నేతలను ఆదేశించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. కార్యకర్తలు ప్రజలతో నిత్యము సంబంధాలు కొనసాగిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కో ఆపరేటర్ ఆయిల్ సీడ్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ రియాజ్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు.